గతంలో చిల్లరగా లెక్క పోటీగా లెక్క అలవగా లెక్క మాట్లాడిన నువ్వు ఇవాళ నువ్వు కూర్చున్న స్థాయి పదవి బట్టి దానికి ఉన్నటువంటి విలువను బట్టి పద్ధతిగా మాట్లాడాలి. ఒక ఉద్యమ నాయకుడు ప్రాణాన్ని పరంగా పెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు 10 సంవత్సరాలు తెచ్చిన తెలంగాణ బ్రహ్మాండ అభివృద్ధి చేసిన నాయకుడు కేసీఆర్ గారిని పట్టుకొని రంగాన్ని మాట్లాడుతున్నారు. మీరు రంగాడు హౌదగాడు పాలగాడు దేడి మానగాడు రేవంత్ రెడ్డి గారు ఈ చెంతల కొడుకులు ఈ మనకి సంస్కారం వస్తుంది. బిడ్డ పునర్గా రేవంత్ రెడ్డి నా కొడుకు ఖబర్దార్ మా కేసీఆర్ నుంచే మా ప్రభుత్వం లేకపోవచ్చు లక్షల మందిలో పండగకి తొక్కులు కేసీఆర్ కుటుంబ పాలన ఇవాళ నేను అడుగుతా ఉన్న మంచిర్యాల గడప నుంచి మా మీడియా మిత్రులు దీన్ని బాగా క్యారీ చేశారు. ఇవాళ చెన్నూరు ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నుంచి బెల్లంపల్లి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నుంచి వినోద్ ఇద్దరు అడగదు. ఇవాళ వివేక్ వాళ్ళ కొడుకు మనిషికి కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ టికెట్ కావాలని అప్లై చేసే కానీ బాగున్నా వాళ్ళ ఇద్దరు అడగలు అడుగుతా ఉన్నా. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మమ్మల్ని కుటుంబ పాలన విమర్శించారు కదా, మరి దీన్ని ఏమంటారు? ఒకటే పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఒకటే జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఇదే పార్లమెంట్ నియోజకవర్గం నుంచి అలా కొడుకు ఎంపీ టికెట్ కావాలి. మరి దీన్ని ఏం పాలన అంటారు? ఇందిరమ్మ పాలన అంటారా, రాజీవ్ పాలన అంటారా, సోనియమ్మ పాలన అంటారా, కార్పొరేట్ పాలన అంటారా, గడ్డం వల్ల కుటుంబ పాలన అంటారా? ఈ విషయాన్ని దయచేసి ప్రజల్లో చర్చ పెట్టాలని చెప్పి మిమ్మల్ని అందరూ కోరుతా ఉన్నా. సూటు పూటేసుకొని సూట్ కేసు పట్టుకొని మళ్ళీ కార్పొరేట్ రాజకీయ ప్రాంతంలో చేస్తూ పెద్దపల్లి గడ్డ మీద మళ్ళీ వాళ్ళు జెండా ఎగరేయాలి. ఈ ప్రాంతాన్నంతా వాళ్ళ సామంత రాజ్యం లాగా వాళ్ళ కాలు కింద చెట్టు కింద పెట్టుకోవాలని కుట్రలు బాగా వస్తా ఉన్నారు. దీన్ని ప్రజలకు బాగా తీసుకుపోవాలి.